బ్రేకింగ్ చూస్తున్నాం. విశాఖపట్నం మెట్రో రైలుకు కేంద్రం పచ్చజెండా ఊపింది. ఢిల్లీలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఈ విషయాన్ని స్వయంగా చెప్పారు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్. విశాఖ విజయవాడకు మెట్రో రైల్ ప్రాజెక్టు ఇవ్వాలని రాష్ట్రం ప్రతిపాదనలు చేసింది. వాటిలో విశాఖకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రైట్, మొత్తంగా విశాఖ మెట్రో రైలుకు కేంద్రం పచ్చజెండా ఊపింది. చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో ఒక ఆంధ్రప్రదేశ్కు ఇది గుడ్ న్యూస్గా చెప్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ చెప్పినట్టుగా విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. విశాఖ విజయవాడకు మెట్రో రైల్ ప్రాజెక్టు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదనలు పంపింది. వాటిలో విశాఖకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక త్వరలోనే విశాఖ వాసులకు మెట్రో కళ నెరవేరబోతోంది. దీనిపై విశాఖ వాసులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. విశాఖపట్నం మెట్రో రైలుకు కేంద్రం పచ్చజెండా ఊపింది. ఢిల్లీలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఈ విషయాన్ని స్వయంగా చెప్పారు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్. విశాఖ విజయవాడకు మెట్రో రైల్ ప్రాజెక్టు ఇవ్వాలని రాష్ట్రం ప్రతిపాదనలు పంపింది. వాటిలో విశాఖకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. దీంతో విశాఖ వాసుల మెట్రో కళ త్వరలో నెరవేరబోతోంది. రైట్, ఇక విశాఖపట్నం మెట్రో రైలుకు కేంద్రం పచ్చజెండా ఊపింది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, మొత్తంగా విశాఖ వాసుల మెట్రో కళ త్వరలో నెరవేరబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ విషయానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఏంటి? విశాఖపట్నంలో రోజుకి పెరుగుతున్నటువంటి ట్రాఫిక్ ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని గత కొన్నేళ్లుగా కూడా విశాఖలో మెట్రో ప్రాజెక్ట్ తీసుకురావాలని చెప్పి కూడా ప్రభుత్వం అయితే చర్యలు చేపట్టిన నేపథ్యంలో గత అక్టోబర్లో మెట్రో పనులు ప్రారంభమవుతాయని చెప్పి కేంద్ర ప్రభుత్వం దానికి అనుమతి వస్తుందని చెప్పి ఆశాభావం అయితే వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇప్పటివరకు ఆ పనులు జరగలేదు. ఆ ప్రస్తుతం ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో భాగంగా ఒక శుభవార్త అయితే ఈ రోజు విశాఖ వాసులకు వినిపించిందని చెప్పుకోవచ్చు. స్వయంగా కేంద్ర మంత్రి మనోహర్ లాల్ చంద్రబాబుతో మాట్లాడుతూ విశాఖ అదేవిధంగా విజయవాడ మెట్రోలకు సంబంధించి కూడా అనుమతులు మంజూరు చేశామని స్వయంగా చెప్పడం, ఆ విషయం అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు కూడా ఒక శుభవార్తగా చెప్పుకోవాలి. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో అభివృద్ధి చెందుతున్నటువంటి విశాఖపట్నం నగరంలో కూడా రోజు రోజుకి జనాభా పెరుగుతుంది. జనాభాకు తగ్గట్టుగా కూడా సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో విశాఖపట్నంలో మెట్రో రైలు ప్రాజెక్ట్ అనేది అయితే అనివార్యమైంది. ఇప్పటికే దీనికి సంబంధించి అయితే ప్రతిపాదనలు గత కొన్నేళ్లుగా ఉన్నాయి. మొదటి విడతలో 46 కిలోమీటర్లు అయితే దీన్ని నిర్మించాలని చెప్పి కూడా ప్రతిపాదన చేశారు. ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో స్టీల్ ప్లాంట్ జంక్షన్ నుంచి కూడా కొమ్మాది వరకు అనుకున్నారు. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తున్న నేపథ్యంలో రెండో విడతలో భోగాపురం వరకు కూడా దీన్ని పొడిగించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇందులో దాదాపు ఇప్పటికే 11,498 కోట్ల రూపాయల ప్రతిపాదనలతో అయితే ఇప్పటికే కేంద్రం వద్ద ఈ ప్రతిపాదన ఉంది. దీనికి సంబంధించి ఇప్పుడు కేంద్ర మంత్రి ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో దీని ప్రకారం త్వరలో మెట్రో రైలు పనులు కూడా ప్రారంభం కాబోతున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా దీనికి సంబంధించి కూడా గత కొన్నేళ్లుగా విశాఖ వాసులు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నటువంటి మెట్రో ప్రాజెక్టుకు సంబంధించి ఒక అడుగు అయితే పడిందని చెప్పుకోవచ్చు. గత ఏడాదిలోనే దీని పనులు ప్రారంభమవుతాయని చెప్పి అనుకున్నప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల అయితే ఇంతవరకు దానికి స్పష్టత రాలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో ఈ రోజు కేంద్ర మంత్రి చంద్రబాబు నాయుడుకి ఇచ్చినటువంటి మాట ప్రకారం త్వరలో విశాఖలో మెట్రో పనులు అయితే శరవేగంగా ప్రారంభం కాబోతాయి అనేది అయితే అర్థమవుతుంది. మరి దీనికి సంబంధించి కూడా అనేక వర్గాల నుంచి, ప్రజల నుంచి, కార్మికుల నుంచి, ఉద్యోగుల నుంచి, ఐటీ సెక్టర్ నుంచి కూడా హర్షం అయితే వ్యక్తమవుతుంది. ఇది ఒక రకంగా ఉత్తరాంధ్రకి శుభవార్తగానే చెప్పుకోవాలని చెప్పి కూడా అభిప్రాయం వ్యక్తమవుతున్న నేపథ్యంలో త్వరలో ఈ పనులు కూడా ప్రారంభించేందుకు చర్యలు చేపడతారని కూడా తెలుస్తుంది. ఇప్పటికీ మొత్తం 3 కారిడార్లు ఏర్పాటు చేసి ఆ 3 కారిడార్లో 42 మెట్రో స్టేషన్లు కూడా ఏర్పాటు చేయడానికి అయితే ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయి. దాదాపు 100 ఎకరాల భూ సేకరణకు సంబంధించి ఇప్పటికే టెండర్లు కూడా పిలిచారు. ఆ పనులు ఒకవైపు జరుగుతుంది కానీ ఇప్పుడు కేంద్రం ఇచ్చినటువంటి ఈ సూచన ఏదైతే ఉందో ఆదేశాలు అంటే మెట్రో ప్రాజెక్టుకి ఇప్పుడు ఈ రోజు
చంద్రబాబు నాయుడుతో హామీ ఏదైతే ఇచ్చినట్టు పరిస్థితి ఉందో దీంతో ఈ పనులు కూడా శరవేగంగా ప్రారంభమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వంశీ. యా రాజు, మీరు చెప్తున్నట్టుగా విశాఖ వాసులందరూ కూడా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కళ అయితే నెరవేరబోతుంది. ఈ నేపథ్యంలో కొన్ని అడ్డంకులు కూడా ఉంటాయి. ఒక ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా భూసేకరణకు సంబంధించి కానీ, ఆ మెట్రో రైలు వెళ్లే దారిలో కొన్ని బిల్డింగ్లను పక్కకు తప్పించడం కానీ, ఇవన్నీ కూడా చాలా పరిణామాలు ఉంటాయి. వీటన్నింటికీ విశాఖ వాసుల నుంచి మద్దతు లభించే అవకాశం ఉందా? ఆ అంశంపై ప్రభుత్వం ఏమైనా కసరత్తు చేస్తుందా? ఎస్ వంశీ, ఏదైతే విశాఖపట్నంలో మెట్రో రైలు ప్రాజెక్ట్ అంతా కూడా పూర్తిగా ప్రభుత్వ స్థలాలు నేషనల్ హైవే మీదుగానే వెళ్ళబోతుంది. ఇది డబుల్ డెక్కర్ విధానంలో దీన్ని నిర్మాణం చేస్తామని చెప్పి ఇప్పటికే అధికారులు VMRDA తో పాటు మెట్రో రైలు ప్రాజెక్టు సంబంధించిన అధికారులు కూడా చెప్పడం జరిగింది. ఇందులో పూర్తిగా ప్రభుత్వ భూమి ఎక్కువ శాతం ఉంటుంది. అక్కడక్కడ మధ్యలో కొంతవరకు జిరాయితీ భూములు ఉన్నప్పటికీ వాటిని ఒప్పించి సేకరిస్తామని చెప్పి కూడా ఇప్పటికే జరిగింది. అయితే దీంట్లో ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఫస్ట్ ఫేజ్ లో ప్రారంభిస్తున్నటువంటి స్టీల్ ప్లాంట్ జంక్షన్ నుంచి కూడా కొమ్మాది వరకు ఉన్నటువంటి పూర్తిగా హైవే, నేషనల్ హైవే. ఆ నేషనల్ హైవే మీద డబుల్ డెక్కర్ రోడ్డు విధానంలో ఈ మెట్రో రైలు ప్రాజెక్ట్ కి అయితే చర్యలు చేపడుతున్నారు. అదే విధంగా 3 కారిడార్లలో భాగంగా గురుద్వార్ దగ్గర నుంచి పాత పోస్ట్ ఆఫీస్ వరకు ఇది కూడా పూర్తి స్థాయిలో ఫ్లైఓవర్లు ఉన్నాయి. ఆ మధ్యలో అదంతా కూడా హైవేగానే ఉంటుంది. భారీ రోడ్లు కూడా ఉంటాయి. అంటే ఆ రోడ్ల మధ్యలో నుంచే మెట్రో రైలు వెళ్తుంది కాబట్టి భూసేకరణకు ఎలాంటి ఇబ్బంది ఉండదని ఇప్పటికీ అధికారులు చెప్పారు. మరోవైపు తక్కువ అక్కడక్కడ భూసేకరణ చేయాల్సి వచ్చినప్పుడు కూడా దానికైతే ప్రజల నుంచి ఎలాంటి వ్యతిరేకత వ్యక్తం అవుతుంది అనేటువంటి ఆశాభావం అధికారుల్లో కూడా వ్యక్తం అవుతుంది.